హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వము ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను లబ్ధిదారులకు విడుదల చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ పెన్షన్ డబ్బులను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేయబోతున్నారు, అలాగే ఈ ఫిబ్రవరి నెల పెన్షన్లను ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వడం లేదు, ఏ విధానంలో పంపిణీ అనేది చేస్తూ ఉన్నారు, అలాగే ఎంత పెన్షన్ డబ్బులను ఎవరెవరికి ఇస్తూ ఉన్నారు, ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. దీనితో పాటుగా ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకొని పెన్షన్స్ అనేటువంటివి వస్తాయా లేదా అని ఎలా తెలుసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా నేను మీకు చెప్తాను. వీడియోను తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్‌లో అడగండి. అక్కడ కూడా నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ను కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టాను, చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల పంపిణీ చేసే విధంగానే ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు అనేటివి పంపిణీ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఆసరా పెన్షన్లను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు అనే విషయాల గురించి తెలుసుకునే ముందుగా తొలిత ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఆన్లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఇది ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్‌లోకి వచ్చాక హోమ్ పేజ్ అనేది ఇలా ఉంటుంది మీకు. సో, దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్టు ఎంటర్ పెన్షన్ ఐడీ అడుగుతుంది. అలాగే యూఐడీ లేదా సదరం ఐడీ. ఈ 3 ఆప్షన్‌లో మీరు ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఆ ఐడీ నంబర్స్‌ను ఎంటర్ చేసుకోండి. లేదు డిస్ట్రిక్ట్ నేమ్, అలాగే మండలం నేము, నెక్స్ట్ పంచాయతీ నేము, నెక్స్ట్ ఇకపోతే పెన్షనర్ నేము, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో, ఇవి నాకు తెలియదు కాబట్టి నేను ఎంటర్ చేయలేదు. ఓన్లీ డిస్ట్రిక్ట్, మండలం నేము, పంచాయతీ నేము ఈ 3 ఆప్షన్సే మాత్రమే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ స్టేటస్ రూపంలో చూపిచ్చేస్తుంది. లేదు పర్టిక్యులర్‌గా మీ నేమ్ ఎంటర్ చేసినట్లయితే మీ నేమ్ అయితే చూపిచ్చేస్తుందనమాట. సో, ఇక్కడ ఏం చూపిస్తుందో క్లియర్‌గా మీకిప్పుడు చూపిస్తానిక్కడ. అక్కడ వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేటువంటివి ఉంటాయి. అందువల్ల స్టేటస్‌లో చూపిచ్చలేదు. దీన్ని కొంచెం ఇలాగ స్ట్రైక్ చేసి స్క్రీన్‌షాట్ రూపంలో తీసుకొచ్చాను. ఫస్టు డిస్ట్రిక్ట్ నేమ్ ఉంటుంది, మండలం నేమ్ ఉంటుంది, పంచాయతీ నేమ్ ఉంటుంది, పెన్షన్ ఐడీ ఉంటుంది, అలాగే యూఐడీ నంబర్ ఉంటుంది, బెనిఫిషియరీ నేమ్ ఉంటుంది, ఫాదర్, హస్బెండ్ నేమ్ ఉంటుంది, టైప్ ఆఫ్ పెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇకపోతే ఏజ్ ఉంటుంది, జెండర్ ఉంటుంది, శాంక్షన్డ్ మంత్ ఉంటుంది, పెన్షనర్ స్టేటస్ ఉంటుంది, లాస్ట్ రిలీజ్డ్ మంత్ ఉంటుంది, లాస్ట్ రిలీజ్డ్ అమౌంట్ కూడా ఉంటుందన్నమాట. ఇందులో మెయిన్ మనకు పెన్షనర్ స్టేటస్ అండి. ఈ పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అని ఆప్షన్ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు వస్తాయి. దీంతో పాటుగా లాస్ట్ రిలీజ్డ్ మంత్ చూసుకోండి. సో, ఇదివరకు మీకు ఎప్పుడు రిలీజ్ అయిందో కనిపిస్తుంది. జనవరి మంత్‌లో వచ్చుంటే ఫిబ్రవరి నెలకు కూడా వస్తాయి ఖచ్చితంగా. ఎంత అమౌంట్ రిలీజ్ అయిందో కూడా చూపిస్తుంది. ఇది ఎగ్జాంపుల్‌గా డిజేబుల్డ్ పర్సన్‌కి సంబంధించినటువంటి స్టేటస్ కాబట్టి, ఇతనికి డిజేబుల్డ్ పర్సన్ కాబట్టి రూ. 4016 వస్తుంది. అందువల్ల ఇక్కడ రూ. 4016 మాత్రమే ఉన్నాయి. ఇలాగా ఫస్టు స్టేటస్ చెక్ చేసుకొని ఇవన్నీ కూడా మీకు ఉన్నాయా లేదా తెలుసుకోండి. అప్పుడే ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు మీకు వస్తాయి. కొన్ని కొన్ని జిల్లాల్లో వారికి ఈ పెన్షన్స్‌ను డైరెక్ట్‌గా వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నారు. బట్ కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రము గ్రామంలో ఉన్నటువంటి పోస్ట్ మాస్టర్ల ద్వారా పంపిణీ అనేదైతే చేపిస్తూ ఉన్నారు. అది కూడా ఫేస్ రికగ్నైజేషన్ ఆధారంగా ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ అనేది చేస్తూ ఉన్నారు. ఇదివరకు ఎలా పంపిణీ చేసేటువంటి వాళ్ళంటే బయోమెట్రిక్ ఆధారంగా పంపిణీ చేసేటువంటి వాళ్ళు. బట్ ఇప్పుడు ప్రభుత్వము ఆ బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేయడం వల్ల చాలామంది అర్హులు కూడా పొందలేకపోతున్నారని గుర్తించి, అండ్ దీంతో పాటుగా అనర్హులను ఈజీగా గుర్తించడం కోసం ఈ కొత్త విధానాన్ని తీసుకురావడం అయితే జరిగింది. సో, అందువల్ల ఇప్పుడు మనకు కొత్త విధానంలో ఈ పెన్షన్స్‌ను పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్స్‌ను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పంపిణీ చేస్తారంటే ప్రతి నెల పంపిణీ చేసే విధంగానే 24వ తారీఖు నుంచి 30 లేదా 31 తారీఖు వరకైతే పంపిణీ చేయడం జరుగుతుంది.
అలాగే ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి కూడా పంపిణీ అనేది చేస్తారు. బట్ కొన్ని జిల్లాల వారికి డైరెక్ట్‌గా బ్యాంక్ ఖాతాలకైతే విడుదల చేస్తున్నారు. బట్ కొన్ని జిల్లాల్లో మరికొన్ని జిల్లాల్లో వారికి పోస్ట్ మాస్టర్‌ల ద్వారా ఫేస్ రికగ్నైజేషన్ విధానంతో ఈ డబ్బులనేది పంపిణీ అనేది చేపిస్తూ ఉన్నారు. ఇక ఎవరెవరికి ఎంత పెన్షన్ డబ్బులను ఇస్తూ ఉన్నారు అంటే, ప్రతి నెల మీకు ఇంతకుముందు ఎంత డబ్బులైతే ఇచ్చారో సేమ్ అదే విధంగా ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి కూడా పెన్షన్ డబ్బులను ఇవ్వటం జరుగుతుంది. నార్మల్‌గా ఈ విధవలకు, ఒంటరి స్త్రీలకు, బీడీ కార్మికులకు వీళ్ళందరికీ కూడా ఎంత డబ్బులు ఇస్తారంటే రూ. 2016 అయితే పంపిణీ చేస్తారు. అలాగే వికలాంగులకు, దివ్యాంగులకు వచ్చేసి రూ. 4016 అయితే ఇవ్వటం జరుగుతుంది. సో, ఒకవేళ మీకు ఈ పెన్షన్‌లను పెంచిన తరువాత ఈ ముసలివారికి, విధవలకు, ఒంటరి స్త్రీలకు వీళ్ళందరికీ కూడా రూ. 4016, వికలాంగులకు, దివ్యాంగులకు వచ్చేసి రూ. 6016 పంపిణీ అనేది చేస్తారు. బట్ మనకు ఇంకా పెంచలేదు కాబట్టి ప్రెజెంట్ ఇంతకుముందు ఎంత ఎంత డబ్బులైతే ఇస్తూ ఉన్నారో అంత మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మీకు. సో, ఎప్పటి నుంచి పెంచుతారు అంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ల పెంపు జరుగుతుందని సమాచారం. అది కూడా కన్ఫర్మ్‌గా అయితే మనకింకా చెప్పలేదు. ఇలాగా ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ జరుగుతుంది గైస్. ప్రతి ఒక్కరు కూడా సమాచారాన్ని ఒకసారి గమనించి పెన్షన్ డబ్బులనేది తీసుకొచ్చుకోండి. బ్యాంక్ ఖాతాలకు జమ అయ్యుంటుంది. ఒకసారి వెళ్లి చెక్ చేసుకొని మీ డబ్బులనేది కలెక్ట్ చేసుకొచ్చుకోండి. ఓకేనా? ఇది ఇక్కడికి క్లియర్. నెక్స్ట్ ఇకపోతే కొత్త పెన్షన్లకు ఎప్పటినుంచి దరఖాస్తులు మొదలవుతాయి అంటే, ప్రస్తుతానికి వీటికి సంబంధించి కూడా మన దగ్గర ఎటువంటి అప్డేట్ అనేదైతే లేదు. నాకు తెలిసి మాక్సిమం ఒక ఏప్రిల్ నెల నుంచే స్టార్ట్ అయ్యే అవకాశాలైతే ఉండొచ్చు. అప్పటినుంచి కొత్త వాళ్ళు ఎవరైనా దరఖాస్తులు పెట్టుకోవాలనుకుంటే ఈ ఆసరా చేయూత పెన్షన్లకు స్టార్ట్ చేసినప్పుడు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో, నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, పూర్తి సమాచారం మొత్తం కూడా చెప్పున్నాను. కావాలంటే ముందు ముందు వీడియోస్‌లో ఎక్స్‌ప్లనేషన్ ఇంకా కూడా క్లియర్‌గా చెప్తాను. ప్రతి ఒక్కరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.